ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి. అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా. కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట ఇంకా 3 ఏళ్లుంది, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట, 3 ఏళ్లు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్లు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట. ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగుర్రా భయ్, ఆగురు. రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే ఎలక్షన్లకు ముందేమో తీయటి పుల్లటి మాటలు చెప్తాడు. నీకు 10,000 కోట్లు కావాలన్నా తీసుకో, నీకు 6,000 రూపాయలు కావాలన్నా తీసుకో, నీకు 3,000 కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు. అటెన్క మీరు అడిగిరనుకో జూబ్లీహిల్స్ లా, అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయ పైసలు ఎప్పుడు ఇస్తావంటే ఏమంటాడు తెలుసా? పైసలు ఎక్కడున్నాయి? నా దగ్గర పైసలు లేవు, నన్ను గోసుక తింటారా? నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. గిచ్చిలర మాటలు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం 25 ఏళ్లలో. యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100% అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.